వెల్కమ్ టు హోమ్ మేకర్ సుజ్జి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత మన ఛానల్లో మళ్ళీ ఒడియాలు, పచ్చళ్ళు వీడియోలు రాబోతున్నాయండి. ఎందుకంటే ఎవ్రీ సమ్మర్కి నేను ఒడియాలు ప్రాసెస్ అని, పచ్చళ్ళు ఇవి పోస్ట్ చేస్తాను కదా, మీరు 2 ఇయర్స్ నుంచి చూసే ఉంటారు. అయితే ఈ ఇయర్ ఏంటంటే ఇంకా మనకి ఎండలు ఎక్కువ అవ్వకుండానే, ఎండతో పని లేకుండానే వడియాలు ఈజీగా ఇన్స్టెంట్గా ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను. మనం మళ్ళీ నార్మల్గా పిండొడియాలు అవి పెట్టి సగ్గుబియ్యం వడియాలు కానీ, పిండొడియాలు కానీ నీళ్లు మరిగించి ఇవన్నీ వేస్తాం కదండి. ఆ ప్రాసెస్ ఏమీ లేకుండా, ఎండతో పని లేకుండా, ఎండలో పెట్టకుండా జస్ట్ ఇన్స్టెంట్గా మనము సగ్గుబియ్యం వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మనకి వడియాలు పెట్టిన తర్వాత ఒక 1 అవర్లోనే మనం చక్కగా ఫ్రై చేసుకుని తినేయచ్చు అనమాట. ఎక్కువ వెయిట్ చేయని అవసరం లేదు. ఏం లేదంటే దీనికోసం అయితే నేను 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. సగ్గుబియ్యంలో 2 వేరియేషన్స్ ఉంటాయి కదండి. కొంచెం లావువి ఉంటాయి, కొంచెం సన్నవి ఉంటాయి. నేను సన్న సగ్గుబియ్యం 1 కప్పు తీసుకున్నాను అనమాట. ఇదిగోండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఈ కప్పుతో 1 కప్పు తీసుకున్నాను. మీకు కొలతలు కూడా సన్న సగ్గుబియ్యానికి అయితే చిన్న సగ్గుబియ్యానికి ఒక కొలత ఉంటుంది, కొంచెం పెద్ద సగ్గుబియ్యానికి అయితే ఇంకొక కొలత ఉంటుంది అనమాట. నేను చిన్నవి తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడానే చేస్తున్నాను. ఇదిగోండి 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానని చెప్పాను కదా, వీటిని శుభ్రంగా 2-3 సార్లు నీట్గా వాష్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఆ తరువాత ఏంటంటే మనం సగ్గుబియ్యం నీట్గా కడిగేసుకున్న తర్వాత నీళ్లు లేకుండా బాగా వడగొట్టేసుకోండి. ఆల్మోస్ట్ సగ్గుబియ్యం ఎంత కడిగినా సరే ఆ చెమాయింపు ఉంటుంది, అడుగున కొంచెం వాటర్ ఉంటుంది. వీలైనంత మట్టికి నీళ్ళు లేకుండా చూసుకోండి. ఇదిగో వీడియోలో చూపిస్తున్నాను కదండి, కొంచెం సగ్గుబియ్యం మొత్తం వాటర్ పోయేంత వరకు వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏంటంటే నేను సన్న సగ్గుబియ్యం తీసుకున్నాను కదా, సన్న సగ్గుబియ్యానికి 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను కాబట్టి 1/2 కప్పు వాటర్. అదే మీరు పెద్ద సగ్గుబియ్యం తీసుకుంటే 1 కప్పు సగ్గుబియ్యానికి 1 కప్పు వాటర్ అనమాట. ఈ మెజర్మెంట్ మాత్రం కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అప్పుడు ఈ కొలతలతో చేస్తే వడియాలు చక్కగా వస్తాయి అనమాట. నేను చిన్న సగ్గుబియ్యం సన్నవి తీసుకున్నాను కాబట్టి 1 కప్పు తీసుకున్నాను కాబట్టి 1/2 కప్పు వాటర్ మాత్రమే వేస్తున్నాను. ఇదిగోండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, 1/2 కప్పు. ఒకవేళ మీరు పెద్దవి తీసుకుంటే 1 కప్పు పెద్ద సగ్గుబియ్యానికి 1 కప్పు ఫుల్ వాటర్ వేసుకుని ఒక 3 అవర్స్ అయినా నానాలండి. ఎంత ఎక్కువ ఈ సగ్గుబియ్యం నానితే వడియాలు అంత చక్కగా వస్తాయి అన్నమాట. ఒక 3 అవర్స్ మీకు వీలైనంత మట్టికి మీరు ఎంత మట్టికి నానబెట్టుకోవాలనుకుంటే అంత మట్టికి నీట్గా ఎక్కువ నానేలా చూసుకోండి. ఎంతవరకు నానాలంటే మనకి సగ్గుబియ్యం ప్రెస్ చేస్తే పిండిలా వచ్చేయాలన్నమాట నానిపోయిన తర్వాత. అంతవరకు ఒక 3 అవర్స్ వరకు నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. మధ్యలో ఏంటంటే తీసి స్పూన్తో ఇలా కలుపుతూ ఉండండి. అప్పుడు ఈవెన్గా నాని ఉంటాయి. మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్కి ఒకసారి స్పూన్తో ఇలా కలుపుతూ ఉంటే మనం ఏదైతే వాటర్ వేసామో అవన్నీ బాగా అబ్జర్వ్ చేసుకొని మొత్తం ఇంకా వాటర్ కనిపించదు కదా, బాగా నానుతాయి అనమాట మధ్యలో కలుపుకొని ఉంచుకుంటే. అలా తర్వాత ఒక 3 అవర్స్ చెప్పాను కదండి, ఒక 3 అవర్స్ తర్వాత తీసి చూస్తే సగ్గుబియ్యం చక్కగా నానిపోయి ఉంటాయి. మీకు ఏమన్నా ఇంకా నాననట్టు ఇంకా పచ్చిగా గింజలాగా అనిపిస్తే మళ్ళీ పక్కన పెట్టుకొని అలాగే ఉంచండి. తర్వాత కూడా మీకు సగ్గుబియ్యం నాననట్టు అనిపిస్తే కొంచెం జస్ట్ అలా వాటర్ చిలకరించి ఇంకొక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. చెప్పాను కదండి, సగ్గుబియ్యం మనం బియ్యాన్ని ఇలా ప్రెస్ చేసిన వెంటనే పిండిలాగా అయిపోవాలన్నమాట, అంత నానాలి. అప్పుడే వడియాలు చక్కగా వస్తాయి. చూసారా, శుభ్రంగా నానిపోయినాయి సగ్గుబియ్యం. నానిపోయిన తర్వాత దీంట్లో మనకి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. వడియాల్లో ఎప్పుడైనా సరే ఎక్కువ సాల్ట్ వేసేయకూడదు అనమాట. ఎందుకంటే వెంటనే మనం వడియం వేపిన వెంటనే మనకు ఉప్పుగా కనిపిస్తుంది. సరిపడా వేసుకోవాలి. కొంచెం తక్కువైనా పర్లేదు, కానీ మనం ఎక్కువ వేసుకుంటే అది ఫ్రై చేసిన తర్వాత ఇంకా ఉప్పుగా ఉంటుంది అనమాట. మనం వడియం వేపుకున్న తర్వాత సాల్ట్ వేసేసుకొని చక్కగా ఇలా కలిపేసుకోండి మొత్తం అంతా కలిసేలాగా. తర్వాత ఇందులోనే కొద్దిగా జీలకర్ర వేస్తున్నానండి. నార్మల్గా మనం వడియాలకి జీలకర్ర కానీ లేకపోతే పచ్చిమిరపి పేస్ట్ కానీ ఇవన్నీ వేస్తాం కదా, ఏమీ వేయకుండా కూడా జస్ట్ ఉత్తి సాల్ట్ వేసి ఇలా కూడా పెట్టేసుకోవచ్చు. సగ్గుబియ్యం జీలకర్ర వేస్తే ఏంటంటే కొంచెం బాగుంటాయి కాబట్టి జీలకర్ర వేస్తున్నాను. వడియాలు వేసేటప్పుడు నేను కంపల్సరీగా కొన్నిసార్లు ఏం చేస్తానంటే కసూరి మేతి వేస్తానండి. కసూరి మేతి వేయటం వల్ల వడియం చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు దీంట్లోనే కాదు, నార్మల్గా పిండొడియాలు పెట్టుకున్నప్పుడు అయినా సరే అండి కొంచెం కసూరి మేతి వేయండి, కరివేపాకు బదులు, చాలా బాగుంటుంది. నేను అదే కసూరి మేతి ఇందులో కూడా ట్రై చేశాను అనమాట, చాలా బాగా వచ్చినాయి వడియాలు. నార్మల్ పిండొడియాల్లో కూడా మీరు కసూరి మేతి ట్రై చేయొచ్చు. జీలకర్ర కొద్దిగా కసూరి మేతి కొంచెం స్మాష్ చేసి అందులో వేసేసాను అనమాట. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకొని మొత్తం కలిసేలా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు ఏమీ వేయకపోయినా జస్ట్ అలా సాల్ట్ వేసి కలిపేసుకొని పెట్టుకున్నా సరే వడియాలు చాలా బాగా వస్తాయండి. మీకు ఇవేమీ కాకుండా జస్ట్ సాల్ట్ వేసుకొని ఇంకొక ఫ్లేవర్ కావాలంటే
కొద్దిగా కారం కానీ లేకపోతే 2 అంటే 2 ఎండుమిరపకాయలు మిక్సీలో కొంచెం అలా కచ్చపచ్చగా పెట్టేసి అది కూడా వేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు నేనైతే ఈ కసూరి మేతి వేసి అయితే వేస్తున్నాననమాట. ఇది పక్కన పెట్టేసుకుని ఇప్పుడైతే నేను ఇడ్లీ పాత్ర తీసుకున్నానండి. ఇడ్లీ పాత్ర తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని మనం ఇడ్లీకైతే ఎంత వాటర్ వేసుకుంటామో ఇడ్లీ సమానంగా ఉడికేలాగా అలా నేనైతే ఎప్పుడు ఎలా వేస్తానో ఇడ్లీకి అలా కొన్ని వాటర్ వేసుకొని నీళ్ళు మరిగించుకుంటున్నాను. ఇవి మరిగేలోపు మనం వడియాలైతే పెట్టేసుకుందామండి. ఇడ్లీ పాత్ర రేకులు ఉంటాయి కదా, వాటికి కొంచెం కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటే మనకి వడియం తీసేటప్పుడు బాగా వస్తాయన్నమాట. ఇదిగోండి వీడియోలో మీకు కనిపిస్తుంది కదండి. నేను అడుగునున్న రేకు వదిలేసి పైనున్న 4 రేకుల్లో వడియం పెడుతున్నాను అనమాట. ఏంటంటే నేను ఇడ్లీకి కూడా ఎప్పుడైనా కొంచెం సరిపోతాయి 4 రేకులు అన్నప్పుడు అడుగున ప్లేట్ వదిలేస్తాను. ఒకవేళ వాటర్ పొంగినా పై ప్లేట్లోకి వస్తాయని. ఇప్పుడు వడియాలే కాబట్టి కింద ప్లేట్ వదిలేసి పైన 4 ప్లేట్లు చూసుకుంటున్నాను అనమాట. ఆయిల్ నీట్గా అప్లై చేసేసి ఉంచేసాను. ఇప్పుడు ఏంటంటే మనం ఏదైతే మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నామో వడియాలకి ఇది ఎక్కువ వేయకూడదండి. ఒక హాఫ్ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ, స్పూన్ కన్నా కొద్దిగా తక్కువ అనమాట. ఇలా అన్నిట్లో వేసేసుకొని ఏంటంటే పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి వడియంలాగా. మరీ పల్చగా ఉండకూడదు. అలాగని చెప్పి మరీ దలసరిగా ఉన్నా సరే వడియం బాగా దలసరిగా వస్తుందండి. పల్చగా కాకుండా అటు దలసరి కాకుండా మీడియంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇడ్లీ పాత్రల అన్నిటికీను ఇడ్లీలాగా వడియంలాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఈ పిండి సగ్గుబియ్యం మాత్రం ఎక్కువగా వేసేయకండి. ఎక్కువగా వేస్తే బాగా దలసరి వచ్చి మనకి వేపేటప్పుడు ఒకవేళ సగ్గుబియ్యం ఉడకలేదనుకోండి పంటికి అంటుకుపోతాయి. కాబట్టి బాగా ఎక్కువసేపు నానబెట్టుకుంటే బాగా ఉడుకుతాయి అన్నమాట. ఇప్పుడు అన్నిటికీ పెట్టేసుకొని ఇడ్లీ పాత్ర పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ మీడియం లో ఫ్లేమ్లో ఉంచేసుకొని అప్పుడు ఒకసారి అయితే మధ్యలో తీసి చూడండి. మీకు ఇడ్లీ అయితే ఎలాగ మీకు ఆవిరికి ఉడుకుతుందో ఈ వడియం కూడా ఆవిరికి చక్కగా ఉడుకుతాయి. ఇదిగోండి అయితే ఒకసారి అయితే తీసి చూస్తున్నాను. చక్కగా వడియం అయితే రెడీ అయిపోతుంది. ఇంకొక 10 మినిట్స్కి ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఉంచేసుకోవచ్చు. ఇదేంటంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మరీ చల్లారకూడదు, మరీ వేడిగా ఉండకూడదు. వేడిగా ఉంటే అంటుకుపోతే, చల్లారిపోతే రావన్నమాట. అలాగని చెప్పి మనం స్టవ్ ఆఫ్ చేసిన ఒక 5 మినిట్స్కి ఇలా తీసేసుకుంటే సరిపోతుందండి. మరి స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే తీయకూడదు. మొత్తం చల్లారిపోయిన వెంటనే తీసినా రావు, అంటుకుపోతాయి. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసిన ఒక 5 మినిట్స్కి స్లోగా ఇలా తీసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ బాగా తడిపేసి పిండేసి క్లాత్ మీద ఫ్యాన్ కింద ఆరబెట్టినా ఆరిపోతాయి. మీరు మార్నింగ్ టైంలో పెట్టుకున్న పళ్ళం అయితే కొంచెం బయట అలా పెట్టుకుంటే సరిపోతుందండి. ఒక హాఫ్ అన్ అవర్కి మంచిగా ఎండిపోయి ఉంటాయన్నమాట. నేనైతే ఇవాళ మార్నింగ్ పెట్టాను, మధ్యాహ్నానికి చక్కగా వడియాలు వేపేసుకున్నాను అనమాట. ఫ్యాన్ కింద ఆరుతాయి. కొంచెం ఇప్పుడు ఎండగానే ఉంది కాబట్టి ఆ వేడైనా సరే ఆ వేడికైనా సరే తొందరగా ఎండిపోతాయి అనమాట. ఇదిగోండి ఫైనల్గా వడియం అయితే ఇలా చక్కగా ఎండిపోయినాయి. ఎంత బాగా వచ్చినాయి అంటే చాలా బాగా వచ్చినాయండి. మనకు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కావాలనుకుంటే మరీ ఎక్కువ మోతాదులో అయితే కొంచెం ఎక్కువ పిండి మనం చేసుకుని బయట పెట్టుకుంటాం కదా, అప్పటికప్పుడు తినాలనిపిస్తే మాత్రం ఇలా ట్రై చేయండి. నిజంగా చాలా బాగా వచ్చినాయండి. చక్కగా నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేసి సగ్గుబియ్యం బాగా నానబెట్టుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటాయి. ఎక్కువ దలసరిగా లేకుండా అలా పలచగా లేకుండా మాత్రం చూసుకోండి. వాటర్ మెజర్మెంట్ కూడా కరెక్ట్గా వేయండి. చాలా బాగుంటాయి వడియాలు. ఇదిగోండి ఆయిల్ కూడా అసలు నిజంగా ఎక్కువ తీసుకోదన్నమాట. కొద్దిగానే నేను ఆయిల్ వేసి ఫ్రై చేశాను. మీరు ఒకసారి వీడియోలో చూడండి. ఎక్కువ ఆయిల్ కూడా వేయలేదు. జస్ట్ దీంట్లో కూర వండుదామని చెప్పి కొద్దిగా ఆయిల్ వేసి 2 వడియాలు అయితే ఫ్రై చేశానండి. బాగా వచ్చినాయి. ఒకవేళ మీకు సగ్గుబియ్యం ఉడకకపోతే నేను చెప్తున్నాను కదండి, పంటికి అంటుకుపోతాయి అనమాట. అందుకే ఎక్కువ బాగా నానబెట్టుకుని అప్పుడు వడియం ప్రిపేర్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి, గట్టిగా లేకుండా. మనకి జంతికలు అయితే ఎంత గుల్లగా వస్తాయో అలా వచ్చినాయి అనమాట. ఇలా ఇన్స్టెంట్గా ఎండలో పెట్టకుండా చేసే వడియాలు వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి. చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఒకసారి ట్రై చేసి మీకు కరెక్ట్గా కుదిరితే అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హోమ్ మేకర్ సుజ్జి ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. బాయ్ బాయ్.